1989 యూపీ దేశానికి ఏదైనా సాధించాలి అని తను కన్న కళ. ఒక ట్రైన్ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. 2011 ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న అమ్మాయిని కొంతమంది దొంగలు తన దగ్గర ఉన్న చైన్ లాక్కోవడానికి ట్రై చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం భయపడకుండా వాళ్ళని ఎదిరించడంతో ఆ దొంగలు కదులుతున్న ట్రైన్లో నుంచి ఆ అమ్మాయిని బయటికి విసిరేశారు. అదే టైంలో అటుగా వస్తున్న ఇంకో ట్రైన్ తన కాళ్ళ మీద నుంచి వెళ్ళింది. అక్కడితో ఆ అమ్మాయి కన్న కళ్ళలన్నీ కూలిపోయినట్టుగా ఆ అమ్మాయి కనిపించింది. కానీ ఏమాత్రం భయపడకుండా ఆ అమ్మాయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. తను కన్న కళని సాధించడానికి కొత్త మార్గాన్ని తొక్కుంది. ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలి అని గట్టిగా అనుకుంది. అందుకు ఆ అమ్మాయి చాలా కష్టపడింది. ఆర్టిఫిషియల్ లెగ్తో తన ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. బాడీ సహకరించకపోయినా ఎంత పెయిన్లో ఉన్నా కూడా ఆ అమ్మాయి అనుకున్నది సాధించింది. 2013 మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించింది. తను ఎవరో కాదు, అరుణిమా సిన్హా. అంతేకాదు ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో కూడా అధిరోహించింది. అండ్ ఆల్సో 7 times వాలీబాల్ ప్లేయర్గా కూడా తను ఆడింది. ఎవరెస్ట్ అధిరోహించినందుకు గాను 2013లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో పురస్కరించారు. 2015లో 2016లో ఫస్ట్ లేడీ అవార్డుతో కూడా సత్కరించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా అవార్డులు కూడా తను సొంతం చేసుకోవడం జరిగింది. జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు ఓన్లీ మనల్ని ఆపడానికే కాదు, మనలో ఉన్న పట్టుదల ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టోరీ కార్నర్.